అండి. ఈ వీడియోలో అయితే మనము స్మాల్ లక్ష్మీదేవికి ఏ విధంగా చిన్న లోటస్ ఏ విధంగా తయారు చేయాలనేది మీకైతే చూపించేస్తాను. ఇక్కడైతే నా దగ్గర చిన్న విగ్రహం ఉందండి, జస్ట్ 3 ఇంచెస్ది. దానికి నేనైతే ఎలా లోటస్ ఫ్లవర్ తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. రౌండ్ అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలి. గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పేపర్స్ తీసుకున్నాను. దీనికి నేను రౌండ్ షేప్కి ఏ విధంగా లీవ్స్ కట్ చేయాలి, ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి అయితే మనం చూద్దాము. నేను ఇక్కడ ఫస్ట్ అయితే 1.5 లేదంటే 2 తీసుకుంటున్నాను. 2 సెంటీమీటర్స్ అయితే తీసుకొని దానికి మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని దాన్ని నీట్గా స్కేల్తో లైన్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకుందాం మనము. దానికి ఆ విధంగా లీఫ్ ఏ విధంగా రావాలనేది నేనైతే చూస్తాను. నేనైతే కొంచెం వెడల్పుగా ఉండేలాగానే లీఫ్ అయితే మనం కొంచెం వెడల్పు ఉంటే బాగుంటుంది అన్నట్టు నేను 2 సెంటీమీటర్స్ తీసుకున్నాను. చిన్నగా కావాలంటే 1.5 అయినా తీసుకోవచ్చు. 2 సెంటీమీటర్స్ తీసుకొని దానికి లీఫ్ షేప్ అయితే ఫస్ట్ మనం డ్రా చేసుకోవాలి పెన్సిల్తో. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా. ఆ విధంగా అయితే ఫ్రెండ్షిప్ నేనైతే కొంచెం వెడల్పుగా ఉండేలాగానే ఆకు అయితే గీసుకున్నాను. ఎందుకంటే తామర పువ్వు కానీ కలవ పువ్వు కానీ ఆకులు కింద బేస్ అనేది కొంచెం వెడల్పుగానే ఉంటుంది కాబట్టి అమ్మవారికి అందులో తామర పువ్వు అనేది చాలా ఇష్టమైనది, చాలా ప్రీతిప్రాప్తమైనది. అందులోనూ ఆ అమ్మవారు వరలక్ష్మి వ్రతానికి కమల పువ్వులో ఆసనమై ఉంటారు కదా, ఆ విధంగా ఇక్కడైతే నేను తామర పువ్వులు ఆకులైతే కట్ చేసుకొని కొంచెం షేప్ కోసం కింద ఆ విధంగా కట్ చేశాను. ఎక్స్ట్రా ఉండడం కోసం కింద అయితే నేను షేప్ కోసం లీవ్స్ అయితే ఆ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. లీవ్స్ ఆ విధంగా ఫోల్డ్ చేస్తే దానికి మనకు ఒక షేప్ లాగా వచ్చేస్తుంది. చూడండి ఆ విధంగా లీవ్స్ అయితే ఉన్నాయి. దాన్ని నేను అతికించడం కోసం ఫస్ట్ అయితే కొంచెం గ్లూ తీసుకొని నీట్గా లీవ్స్ అన్నీ మనం రౌండ్ లాగా అతికించుకోవడమే. కొంచెం వెడల్పుగా అయితేనే లీఫ్ బాగుంటుంది అన్నట్టే నేను లీఫ్ వెడల్పు తీసుకున్నాను. చూడండి ఆ విధంగా గ్లూ పెట్టేసి మనం ఎన్ని లీవ్స్ కావాలి అనేది దాని మీద మనం అతికించేసుకుంటే సరిపోతుంది లీఫ్ అనేది. చూడండి ఈ విధంగా అతికించేసిన తర్వాత నేనైతే కిందికి ఒకసారి మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను. ఆ విధంగా ఉంటే బాగుంటాయి అన్నట్టు. చూడండి చిన్నవి కదా, చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అన్ని చిన్న పార్ట్స్ చేసేది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నేను ఆకులు తామర పువ్వు భాగాన్ని కట్ చేయడానికి పింక్ కలర్ అయితే తీసుకున్నాను. ఈ పింక్ కలర్కి కూడా నేను 2 సెంటీమీటర్స్ 2 డ్రా చేస్తున్నాను. ఎక్కువ రెక్కలు పడతాయి కాబట్టి 2 గీసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ మనము షేప్ అయితే ఫ్లవర్ షేప్ లాగా కట్ చేసుకొని నీట్గా అన్నీ ఒక చోట ఉంచుకొని దాంట్లో కూడా మనము షేప్ కోసం ఫస్ట్ అయితే చిన్న ఘాట్ పెట్టి దాని మీదకి తెచ్చి ఉంచుకోవాలి. ఆ విధంగా ఉంచడం వల్ల తామర పువ్వుకి మధ్యలో మనకి నీట్గా ఉంటుంది అన్నమాట అతికించడానికి. ఇక్కడైతే నార్మల్గా ఫస్ట్ అతికించే స్టెప్ వచ్చేసి మామూలు తామర పువ్వు రెక్కలనే వాడాలి, కట్ చేసినది అవసరం ఉండదు. గమనించండి, మామూలు తామర పువ్వు రెక్కలు ఫస్ట్ కట్ చేసుకుంటాం కదా, దాన్ని మటుకు ఫస్ట్ స్టెప్ ఒక రౌండ్ అయితే మామూలువే అతికించుకోవాలి. రెండో స్టెప్కి వచ్చేసి మనము ఇందాక నేను కట్ చేయించే చూపించాను కదా, ఆ కట్ చేసిన చూయించిన దానిలోనైతే మనము రెండో రానికైతే మళ్ళీ అతికించాల్సి ఉంటుంది. చూడండి కట్ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఫెవికాల్ వేసి దాన్ని అయితే రెండో స్టెప్ దగ్గర అతికించాను. ఆ విధంగా చేయడం వల్ల మనకి నీట్గా తామర పువ్వు షేప్ అయితే వస్తుంది. చూడండి ఒక రౌండ్ అయితే నీట్గా అతికించేయాలి. మన ఇష్టం, రెక్కలు అనేది ఎన్ని కావాలి. పెద్ద ఫ్లవర్ అయితే మనకు చాలా ఉపయోగపడతాయి, చిన్న వాటికి కాబట్టి కొన్ని ఆకులే మనకు ఉపయోగపడతాయి రెక్కలు అయితే. అందుకని చిన్న వాటికి జస్ట్ నేనైతే 5 లేదా 6 పెట్టేస్తున్నాను. పెద్దవి అయితే పెద్ద షేప్ కట్ చేసుకుంటాము. ఇక్కడైతే మనం ఆ విధంగా షేప్ అయితే చేసుకొని ఒకసారి అయితే నీట్గా అతికించుకొని ప్రెస్ చేసి ఆ షేప్ వచ్చిందా లేదా అనేది అన్నీ అలా పట్టుకొని మనం షేప్ అయితే నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగా అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఉపయోగించుకొని మనం పెద్ద ఫ్లవర్ అయినా అమ్మవారికి మనమే ఇంట్లో నీట్గా తయారు చేసేసుకోవచ్చు. నేనైతే చిన్న అమ్మవారికి చిన్న లోటస్ అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ లోపల మనకి ఇంకా రెక్కలు కావాలి లోటస్ ఫ్లవర్కి అనుకున్నప్పుడు ఇంకా కొన్ని ఫ్లవర్లు అయితే తీసుకొని రెక్కలు అయితే తీసుకొని ఆ విధంగా నీట్గా అతికించేసుకోవడమే. గ్యాప్ 2 రెక్కలకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, దానిలో మధ్యలో మళ్ళీ ఇంకొక రెక్క అతికించుకుంటూ రావడమే లోటస్ ఫ్లవర్కి. మనం చూసుకొని మనకి ఎన్ని లేయర్స్ కావాలి అనేది నేనైతే ఇక్కడ జస్ట్ 3 లేయర్స్ అయితే పెట్టుకుందాం అన్నట్టు జస్ట్ 3 లేయర్స్లో లోటస్ ఫ్లవర్ని అయితే ఫినిష్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా 4 రెక్కలే అతికించాను. లాస్ట్లో అతికించి దాన్ని అలా కవర్ చేసి అలా ఫోల్డ్ చేసి అలా ఉంచేసుకున్నాను. తామర పువ్వు లాగా ఉంటుంది అన్నట్టు. మధ్యలో అయితే మనకు కార్డ్ పెట్టాం కదా, అది కనిపించకుండా ఉండడం కోసము పైన ఇంకొకటి
రౌండ్ షేప్ అయితే తీసుకొని సేమ్ అదే కలర్ అతికించేసాను. చూసారా ఎంత అందంగా ఉందో. ఈ విధంగా నేను చిన్న లక్ష్మీదేవికి చిన్న లోటస్ ఫ్లవర్లు అయితే నేను ఆమెని ఆశీనురాళ్ళు అయితే చేసేసాను ఈ వరలక్ష్మి వ్రతానికి. నా దగ్గర ఉన్న అమ్మవారికి నేనైతే ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. మీ దగ్గర పెద్ద అమ్మవారి ఉన్నా కూడా ఆ విధంగా పెట్టుకోవచ్చు. చూసారు, ఇది వినాయకుడికైనా ఉపయోగించుకోవచ్చు, లక్ష్మీదేవికైనా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది కదా, దానికైనా యూజ్ అవుతుంది. చూశారు కదా ఎంత అందంగా ఉందో, ఎంత బాగా ఆసీనురాలయ్యి ఉందో ఆమె. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఏడీ క్రాఫ్ట్స్ హ్యాండ్మేడ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన వీడియోస్ని కమెంట్ చేయండి.